ఈ ఐపీఎల్ సీజన్లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన ఆ జట్టు లీగ్ దశను అద్భుతంగా ముగించింది. ఆఖరి మ్యాచ్లో లక్నోపై అదిరే విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ 2లోకి దూసుకువెళ్లింది. 228 పరుగుల లక్ష్యం కావడంతో ఆర్సీబీకి కష్టమనే అనుకున్నారు అంతా. కానీ జితేష్ శర్మ అద్భుత బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలింగ్ను ఉతికేయడంతో కొండంత లక్ష్యాన్ని ఆ జట్టు పిండి చేసింది. జితేష్ శర్మ సంచలన బ్యాటింగ్తో ఆఖరి లీగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ ను ఓడించింది. పేలవ ఫామ్ నుంచి బయటపడుతూ లక్నో కెప్టెన్ పంత్ చేసిన మెరుపు శతకం వృధా అయింది. ఐపీఎల్ చరిత్రలో ఇది 3వ అత్యధిక లక్ష్య ఛేదన కావడం విశేషం. లక్నో ఇన్నింగ్స్ లో కెప్టెన్ పంత్ ఆటే హైలైట్. ఈ సీజన్ అంతా పేలవ ఫామ్ తో ఇబ్బంది పడ్డ అతడు టోర్నీ ఆఖరి మ్యాచ్లో అదరగొట్టాడు. 10 ఓవర్లకు స్కోర్ 100/1. మార్చ్ ధాటిగా ఆడలేకపోయినా క్రమంగా జోరు పెంచిన పంత్ తనదైన శైలిలో షాట్లాడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో పంత్ ఐపీఎల్లో 2వ శతకాన్ని పూర్తి చేశాడు. సెంచరీ చేశాక అతని సెలబ్రేషన్ ఈ మ్యాచ్కి హైలైట్. భారీ ఛేదనలో ఇన్నింగ్స్ ను ఆర్సీబీ ఘనంగానే ఆరంభించింది. సాల్ట్, కోహ్లీ చెలరేగడంతో 5 ఓవర్లు ముగిసేసరికి 60/0తో నిలిచింది. ఓవర్ కేసిన ఇన్నింగ్స్ 2వ ఓవర్లో కోహ్లీ 4 ఫోర్లు బాధేశాడు. సాల్ట్ కూడా చకచకా బౌండరీలు కొట్టాడు. సాల్ట్ ను ఆకాశ్ అవుట్ చేసిన 8వ ఓవర్లో 90/1తో ఆర్సీబీ బలంగా కనిపించింది. కానీ ఓవర్కు వరుస బంతుల్లో పాటీదార్, లివింగ్స్టన్ ను అవుట్ చేసి ఆ జట్టును దెబ్బతీశాడు. కానీ ఆర్సీబీ జోరు కొనసాగింది. ఆకాశ్ బౌలింగ్ లో మయాంక్ అగర్వాల్ వరుసగా 3 ఫోర్లు కొట్టాడు. ఆఖరి 11 ఓవర్లలో 106 పరుగులు చేయాల్సిన స్థితిలో బెంగళూరు సాధించాల్సిన రన్ రేట్ అదుపులోనే ఉంది. కానీ కీలక సమయంలో కోహ్లీని ఆవేష్ ఖాన్ పెవిలియన్ చేర్చడంతో ఆ జట్టు అవకాశాలు సందిగ్ధంలో పడ్డాయి. కానీ తాత్కాలిక కెప్టెన్ జితేష్ విధ్వంసంతో ఛేదన స్వరూపమే మారిపోయింది. మయాంక్ అండగా నిలవగా జితేష్ విరుచుకుపట్టడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఓవర్లలో వరుసగా 4-6 బాదిన అతడు షజాబ్ అహ్మద్ ఓవర్లో 2 ఫోర్లు 6 దంచేశాడు. అతడు జోరు కొనసాగించడంతో ఆర్సీబీ వడివడిగా లక్ష్యం దిశగా సాగింది. ఆఖరి 3 ఓవర్లలో ఆ జట్టుకు 28 పరుగుల అవసరం కాగా జితేష్ నిర్దాక్షిణ్యానికి ఓవర్కు బలయ్యాడు. జితేష్ 2 ఫోర్లు 2 సిక్స్లు బాద్దంటూ 18వ ఓవర్లో ఓవర్కి ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో బెంగళూరు విజయం ఖరారైపోయింది. ఆర్సీబీ ఛేదనలో 17 ఓవర్లలో దిగ్వేష్ రాఠీ జితేష్ ను మన్గడింకి చేయడానికి ప్రయత్నించాడు. బంతిని వేసే క్రమంలో ఆగిపోయి బెయిల్స్ ను పడగొట్టాడు. అప్పటికి జితేష్ క్రీజ్ కు దూరంగా ఉన్నాడు. కానీ రాఠీ యాక్షన్ పూర్తి కావడంతో నిబంధనల ప్రకారం జితేష్ ను 3వ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. అయితే లక్నో కెప్టెన్ పంత్ ఈలోపే అప్పీల్ ను వెనక్కు తీసుకుని క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు.